ఓం శ్రీ గురుభ్యో నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శివానందలహరి అధ్యయన కార్యక్రమంలో భాగంగా ఇవాళ మనం విశేషమైనటువంటి శివానందలహరి శ్లోకాల్లో ఇవాళ 6వ శ్లోకంలో ఉన్న విశేషాలు తెలుసుకుందాం. ముందుగా భజగోవింద శ్లోకాల్లో 16వ శ్లోకం. గేయం గీతానామసహస్రం దేయం ధ్యేయం శ్రీపతిరూపమజస్రం. గేయం గీతానామసహస్రం ధ్యేయం శ్రీపతిరూపమజస్రం. నేయం సజ్జనసంగే చిత్తం దేయం దీనజనాయ చ విత్తం. ఎంత అద్భుతమైన భావన చూడండి. శబ్దాలంకారం ఎంత బాగా ప్రయోగించారు. గేయం ధ్యేయం నేయం దేయం. గేయం గానం చేయాలి, ధ్యేయం ధ్యానించాలి, నేయం తీసుకువెళ్ళాలి, దేయం దానం చేయాలి. గేయం గీతానామసహస్రం ధ్యేయం శ్రీపతిరూపమజస్రం. నేయం సజ్జనసంగే చిత్తం దేయం దీనజనాయ చ విత్తం. ఒక్కొక్క శ్లోకం ఒక మహత్తరమైన ఉపదేశం. ఏం చెప్తున్నారు శంకరుల వారు? గేయం గీతానామ సహస్రం, భగవద్గీత నామాలను అంటే భగవద్గీత శ్లోకాలను సహస్రం, ఒకటి కాదు, 2 సార్లు 3 సార్లు కాదు, 1000 సార్లు ఒక్కొక్క గీతానామాన్ని, ఒక్కొక్క గీతా శ్లోకాన్ని యథాశక్తి అనేక పర్యాయాలు చదవటం వల్ల మనకు అద్భుతమైనటువంటి జీవిత సందేశం, జీవన పరమార్థం లభిస్తుంది. అంతేకాదు, ధ్యేయం శ్రీపతి రూపమజస్రం. శ్రీపతి రూపం అజస్రం ధ్యేయం. అజస్రం ఎల్లప్పుడూ శ్రీపతి రూపం, శ్రీ మహావిష్ణువు యొక్క రూపాన్ని ధ్యేయం ధ్యానించాలి. నేయం సజ్జన సంగే చిత్తం. చిత్తం చాంచల్యం కలిగినటువంటిది కనుక చిత్తాన్ని సజ్జన సంగే నేయం, మంచివాళ్ళ స్నేహంలో ఉంచాలి. మంచివాళ్ళ స్నేహం వైపు తీసుకువెళ్ళాలి చిత్తాన్ని. అప్పుడు దానికి చాంచల్యం పోతుంది. సతాం తాప్తపదీనం సఖ్యం. కలిసి 7 అడుగులు వేడిస్తే వారి సజ్జనుల యొక్క ప్రభావం కనిపిస్తుంది. ఆ ప్రభావంతో మనం కూడా ప్రభావితులం అవుతాం సత్సాంగత్యం వల్ల. ఇంకా 4వది ఏమిటి? దేయం దీనజనాయ చ విత్తం చ. మరియు దీనజనాయ, ఎవరైతే దీన స్థితిలో ఉన్నారో, లేని స్థితిలో ఉన్నారో వారికి విత్తం దేయం, ధనాన్ని ఇవ్వాలి. ఎంత అద్భుతమైన శ్లోకం. గేయం గీతానామ సహస్రం ధ్యేయం శ్రీపతిరూపమజస్రం. నేయం సజ్జన సంగే చిత్తం దేయం దీనజనాయ చ విత్తం. ఇప్పుడు మనం శివానందలహరిలో 6వ శ్లోకం. ఘటో వా మృత్పిండోప్యణురపి చ భూమోగ్నిరచలః పటో వా తంతుర్వా పరిహరతి కిం ఘోరశమనం. వృథాకంఠక్షోభం వహసి తరసా తర్కవచసా పదాంభోజం శంభోః భజ పరమసౌఖ్యం వ్రజసుధీః. ఘటో వా మృత్పిండోప్యణురపి చ ధూమోగ్నిరచలః పటో వా తంతుర్వా పరిహరతి కిం ఘోరశమనం. వృథాకంఠక్షోభం వహసి తరసా తర్కవచసా
పదాంభోజం భజ పదాంభోజం శంభోర్భజ పరమసౌఖ్యం వ్రజసుధీ. హే సుధీ, ఓ పండితోత్తమా, ఓ మహాపండితుడా, అనవసరమైన తార్కిక వాదనలతో కాలక్షేపం చేస్తున్నావు. విడిచిపెట్టు ఆ విషయాలను. ఏం చేయాలి తెలిసినా? నీ తార్కికం ఎందుకు మనకు వస్తుంది? ఘటోవా మృత్పిండోప్యనురూపిచ ధూమోగ్నిరచర. ఘటాకాశం, మృత్పిండాకాశం, అణువు, ధూమము ఇలాంటి వాటిని గురించి ఏదో తర్జన భర్జన చేస్తుంటావు. అది ఘటం కావచ్చు, మృత్పిండ మట్టి ముద్ద కావచ్చు, అణురపి ఒక అణువు అవ్వచ్చు, ధూమవచ్చు, పొగ అవ్వచ్చు, అగ్నిహోత్రం అవ్వచ్చు, అచల అగ్ని స్థిరంగా ఉన్న అగ్ని అవ్వచ్చు, పటోవా వస్త్రం కావచ్చు, తంతుర్వా దారం కావచ్చు, పరిహరతి కిం ఘోర శమనం. ఏదైనా నీకు ఘోర శమనాన్ని ఇస్తుందా? శాంతిని కలిగిస్తుందా? ఘటాకాశం, పిండాకాశం, అణుకోశం ఇలా తర్జన భర్జన చేస్తుంటావు. ఓ తర్క పండిత, ఘటోవా ఘటం కానీ, మృత్పిండోవా మట్టి ముద్ద కానీ, అణురపిచ అణువు కానీ, ధూమోగ్ని ధూమము అగ్ని అచలమైన అగ్ని కానీ, పటోవా వస్త్రం కానీ, తంతుర్వా దారం కానీ, తంతోటి దారం. పరిహరతి కిం ఘోరశమనం పరిహరతి కిం. నీకు శాంతిని కలిగిస్తుందా? ఉపశమనం కలిగిస్తుందా? లేదు కదా. వృధా కంఠక్షోభం వహసి, వృధా కంఠక్షోభం తరసి. అనవసరంగా తార్కిక వాదనలతో కంఠక్షోభ పెట్టుకోకు, కంఠానికి శ్రమ ఇవ్వకు. తరసా తర్కవచస, ఈ తార్కికమైన వాదనలతో కంఠక్షోభం చేసుకుంటున్నావు, కంఠానికి బాధ కలిగిస్తున్నావు. ఏమిటి ఉపయోగం వీటి వల్ల? నువ్వు చేయవలసిన పని ఏమిటి? పదాంభోజం శంభోర్భజ, పదాంభోజం భజ. ఆ పరమేశ్వరుడు యొక్క పాదపద్మాలు సేవించవయ్యా. పరమ సౌఖ్యం వ్రజ సుధీ. హే సుధీ, ఓ పండితోత్తమ, పరమ సౌఖ్యం వ్రజ, పరమశాంతిని పొందు. అది నీకు శాంతినిస్తుంది. అంతేగాని ఈ తార్కిక వాదనలతో నీకు శాంతి కలుగుతుందా? కంఠక్షోభ తప్ప. ఎంత అద్భుతమైన ఉపదేశం. ఘటోవా మృత్పిండోప్యనురపిచ ధూమోగ్నిరచల, పటోవా తంతుర్వా పరిహరతి కిం ఘోర శమనం. వృధా కంఠక్షోభం వహసి తరసా తర్కవచసా, పదాంభోజం శంభోర్భజ పరమసౌఖ్యం వ్రజసుధీ. సందేశం ఏమిటి? శంభో పదాంభోజం భజ పరమసౌఖ్యం వ్రజ. ఎంత అనుప్రాస, ఎంత బాగుంది చూడండి. శంభో పదాంభోజం భజ, పరమేశ్వరుడు యొక్క పాదపద్మాన్ని సేవించు. పరమసౌఖ్యం వ్రజ, అనంతమైన శాంతిని పొందు. అంతేగాని వ్యర్థమైన కాలక్షేపం చేయకు, కంఠానికి శోభ కలిగించకు. కానీ అద్భుతమైన సందేశం ఇచ్చారు శంకర్ల వారు. పునర్మిలామः ఆగామిని కార్యక్రమే సప్తమ లహరి శివానంద లహరి అధ్యయన కార్యక్రమే. సర్వేభ్యः పార్వతీపరమేశ్వరయోः దివ్యానుగ్రహప్రాప్తిరస్తు. శుభం భవతు. స్వస్తి.